అత్తగారింటికి వెళ్తున్నప్పుడు సిమ్రన్ తన తండ్రిని పట్టుకొని చాలా ఏడుస్తుంది. నాన్న, నాన్న, నువ్వు చాలా గుర్తొస్తావు నాన్న. నువ్వు లేకుండా అసలు నేను అక్కడ ఎలా ఉంటాను నాన్న? నీకెప్పుడు నేను గుర్తొచ్చినా వచ్చే తల్లి. ఈ ఇల్లు ఎప్పటికీ నీదే. వెళ్ళు, అమ్మని కూడా కలువు. అమ్మా, నువ్వు నా మీద చూపించిన ప్రేమ అంతటికి చాలా థ్యాంక్ యూ. డ్రామా ఆపే, ఇంక వెళ్ళి ఇక్కడి నుంచి. అలా అంటూ ఆమె గట్టిగా తోస్తుంది. అప్పుడే నైతిక్ వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఏమైంది, అలా ఎలా పడిపోయావు? అది కాళ్ళలోకి లెహంగా వచ్చింది, అందుకే. అప్పుడు సిమ్రన్ మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, అమ్మ నన్ను తోయడం ఎవరూ చూడలేదు. నేను ఎప్పుడు తల్లి ప్రేమ కోసం తల్లడిల్లాను, కానీ ఎప్పుడు అమ్మ నన్ను ప్రేమించలేదు. సిమ్రన్ పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. ఆమె వస్తుందని తెలిసి వాళ్ళ అత్తగారు గులాబీలతో స్వాగతం చెప్తుంది మరియు ప్రేమగా కోడలికి హారతిచ్చి గిఫ్ట్ కింద ఒక హారం కూడా ఇస్తుంది. ఇది నీకోసమే నా బంగారు కోడలా. చూడు తల్లి, ఇప్పటినుంచి ఇల్లు నీది. మేమందరం కూడా నీకు ఏది కావాలన్నా లేదా ఎలాంటి సహాయం కావాలన్నా సరే నాకు చెప్పు. సరే, మీరిద్దరూ అలసిపోయి ఉంటారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. మిగతావి తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ అత్తయ్య. సిమ్రన్ నైతిక్తో రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. ఆమెకు మధ్యాహ్నం 1 గంటకు తెలివొస్తుంది. ఓ గాడ్, ఎంత లేట్ అయిపోయింది. ఈరోజు వంటగదిలో నా మొదటి రోజు. అత్తయ్య చాలా కోప్పడతారేమో. సిమ్రన్ త్వరగా బాత్రూం వైపు నడుస్తుంది. అప్పుడే అటునుంచి వస్తున్న నైతిక్ తన్ని గుద్దుకుంటాడు. అప్పుడు మళ్ళీ సిమ్రన్ పడిపోబోతుంది. మళ్ళీ నైతిక్ తన్ను పట్టుకుంటాడు. అప్పుడే వాళ్ళ రూంలోకి అత్త కమల వస్తుంది. అయ్యో పిల్లలు, ఏం చేస్తున్నారు? కొంచెం డోరైనా వేసుకోవచ్చు కదా. అమ్మా, అలాంటిదేం లేదు, మేమిద్దరం జస్ట్ గుద్దుకున్నాం. ఏం పర్లేదు పిల్లలు, ఇప్పుడు ఈ వయసులో మీరు ఎంచక్క ఆడుతూ పాడుతూ ఉండాలి. సరే, అయితే మీరిద్దరు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేయండి. టిఫిన్ రెడీగా ఉంది. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను అసలు లేవలేకపోయాను. ఏం పర్లేదు తల్లి, నాకు తెలుసు, పెళ్ళి అంటే చాలా పనులుంటే అలసిపోతాం కదా. సిమ్రన్ అత్తగారి మాటలు విని ఇలా అనుకుంటుంది. అత్తయ్య నన్ను అస్సలు తిట్టలేదు, కానీ ఒకసారి నేను మా ఇంట్లో లేటుగా లెగిస్తే అమ్మ ఎంత రచ్చరచ్చ చేసిందో. అయ్యో దేవుడా, తెల్లవారి 9 గంటలైంది, ఇది ఇంకా పడుకోనే ఉంది. ఎంతవరకు పడుకోనే ఉంటావా? ఇంట్లో ఇంకా పని పాటు ఏం లేదా నీకు? మీ నాన్న కోసం టిఫిన్ ఇంక ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? లే ఇంకా. అమ్మా, నాకు ఒంట్లో కొంచెం బాలేదు, జ్వరంగా అనిపిస్తుంది. నువ్వింత మంచిగా మాట వినవు. రమోలా, ఆపింకా. నా కూతురుతో ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటావు? నాకు తెలుసు తను నీ కన్నబిడ్డ కాదని, కానీ అప్పుడప్పుడు దొంగ ప్రేమైనా చూపించు. మీరు మధ్యలో ఊరుకోండి. నేనేం చేసినా తన మంచి కోసమే చేస్తాను. రేపు అత్తగారింటికి వెళ్తుంది. ఇలానే ఒంట్లో బాగాలేదు పడుకుంటానంటే ఊరుకుంటారా? లేదు కదా, అందుకే ఇప్పటి నుంచి రెడీ చేస్తున్నాను. సరే, కానీ ఆమెతో కొంచెం మంచిగా ప్రవర్తించు. ఎంతైనా తను మన ఒక్కగానొక కూతురు. అప్పుడే నైతిక్ సిమ్రన్ని పిలుస్తాడు. సిమ్రన్, ఏం ఆలోచిస్తున్నావు? సరే, రెడీ అవ్వు. హాహా. సిమ్రన్ స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వస్తుంది. అప్పుడు వాళ్ళ అత్త ఆమెకు దిష్టి తీస్తుంది. తుతుతుతు, నా కోడలికి ఎవరి దిష్టి తగలకూడదు. రా బంగారు తల్లి, భోంచేద్దాం. అందరూ కలిసి భోంచేస్తారు. సిమ్రన్ ప్లేట్స్ తీస్తుండగా అందులో ఒక ప్లేట్ చేయి జారి కింద పడిపోతుంది. అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి, అది నేను కావాలని. ఏం పర్లేదు తల్లి. అరే, ఏమైంది తల్లి? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరగలేదులే, ప్లేటే కదా, విరిగిపోతే ఇంకొకటి కొనుక్కుందాంలే. లేదు అత్తయ్య, అది నేను నిజంగా కావాలని చేయలేదు. అది నేను కావాలని గందరగోళంగా. నన్ను కాల్చకండి, నన్ను కొట్టకండి. శని కొట్టిదానా, నువ్వు నా కప్పు రగ్గొట్టావు, నాకు నష్టం కలిగించావు. చూడు నీకేం చేస్తాను. రమోలా కట్టెలపోయి నుంచి కర్రను తీసి ఆమెను గట్టిగా కాల్చేస్తుంది. పాపం సిమ్రన్ చాలా గట్టిగా అరుస్తుంది. వద్దు, నన్ను కాల్చొద్దు. నైతిక్ వెంటనే సిమ్రన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఏమైంది? ఎవరు నిన్ను కాలుస్తున్నారు? సిమ్రన్, ఎవరేమన్నారమ్మా నిన్ను? అత్తయ్య, ఒకసారి ఇలాగే మా ఇంట్లో ఒక కప్పు పడిపోయింది, అప్పుడు ఆమె నన్ను కాల్చేసింది. కానీ మా ఇంట్లో నీకు అలాంటివేవీ చేయరు. ఇలా రా తల్లి నా దగ్గరికి. అలా కంగారు పడకూడదు, సరేనా? అలానే రోజులవుతున్నాయి. కమల తన కోడల్ని చాలా ప్రేమగా చూసుకునేది. ఆమె తను ఏం తప్పు చేసినా ఏమనేది కాదు, చాలా ప్రేమగా నచ్చచెప్పేది. కమల తన కోడల కోసం ఎప్పుడూ తినడానికి ఏదో తీసుకొస్తుండేది, లేదా మంచి మంచి బట్టలు కుట్టించేది. అంత ప్రేమించే అత్త దొరికినందుకు సిమ్రన్ కళ్ళు ఎప్పుడూ ఆనంద బాష్పాలతో నిండి ఉండేవి. అలాగే ఒకరోజు
కమల సిమ్రన్కి చాలా ఇష్టమైన క్యారెట్ హల్వా చేసి తన చేతులతో ఆమెకు తినిపించింది. అప్పుడు సిమ్రన్కి సంతోషంతో కళ్ళ నుండి నీళ్లు కారాయి. అది చూసి కమల సిమ్రన్తో ఇలా అంటుంది, చాలు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను ఎప్పుడు కొంచెం ఎక్కువ ముద్దుగా చూసుకుంటానో ఆ రోజు నువ్వు ఏడవడం మొదలు పెడతావు. అసలు విషయం ఏంటి తల్లి? నీ కన్న తల్లి లాంటిదని నాకు చెప్పవా? అత్తయ్య, మీరు చాలా మంచివారు. మీరు నన్ను చాలా ముద్దుగా చూసుకుంటారు. అప్పుడే ఇంటికి పాలవాడొస్తాడు. ఆమెను కనురెప్ప వేయకుండా అలా చూస్తూ ఆకర్షితుడవుతాడు మరియు ఆమె చెయ్యిని పట్టుకుంటాడు. వదులునను, వదులు నువ్వు. అరే భలే జిన్ను ముక్కలా ఉన్నావే. అప్పుడే కమల కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు పాలవాడెలా అంటాడు, అమ్మగారు చూడండి, మీ కోళ్ళ చేయి పట్టుకుంది. అప్పుడు కమల పాలవాడికి చెంప మీద ఒకటి గట్టిగా ఇస్తుంది. నీకెంత ధైర్యంరా? నా కోడల మీదే అబండాలు వేస్తావా? తన్ని ఏడిపిస్తావా? ఇదిగో తీసుకో. కమల వాణ్ణి కొట్టి అక్కడి నుంచి వెలగొడుతుంది. తన మీద వాళ్ళ అత్తకున్న నమ్మకాన్ని చూసి సిమ్రన్ ఏడవడం మొదలు పెడుతుంది. అత్తగారిని గట్టిగా పట్టుకుని కౌగిలించుకుంటుంది. మీరు చాలా మంచివారు అత్తయ్య. మీరు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ అమ్మ, ఏంటి అమ్మ అంటున్నావు? మీరు ఎప్పుడు అడుగుతారు కదా మీ అతి ప్రేమ చూసి నేను ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఏడుస్తానని. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ మమతానురాగాల కోసం నేను ఎదురు చూశాను. అది నాకు మీ నుండి దక్కుతుంది. నేను 6 నెలల పిల్లప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు. ఆమె నన్ను సొంత తల్లిలా చూసుకుంటుందని. కానీ ఆవిడ నన్ను ఎప్పుడూ అసలు ప్రేమించనే లేదు. ఆ ప్రేమ నాకు మీ నుండి దక్కింది. ఈరోజు పాలవాడు ఎలా నాతో బిహేవ్ చేశాడో మా ఇంట్లో కూడా మా పాలవాడు ఒకసారి అలానే బిహేవ్ చేశాడు. కానీ అమ్మ వాడిది తప్పు పట్టకుండా నాదే తప్పంతా అంది. ఏం పర్లేదు తల్లి, ఈ రోజు నుంచి నేనే నీ తల్లిని. ఆమె నీతో ఎలా ఉన్నా సరే నేను మాత్రం నిన్ను ప్రేమగా చూసుకుంటాను. అయినా ఆమె కూడా ఒక యశోదలా నిన్ను పెంచుకొచ్చింది కదా. ఇంత అందమైన కోడల్ని నాకు పెంచి ఇచ్చింది. అప్పుడే అక్కడ డోర్ దగ్గర మనోహర్ మరియు రమోలా నిలబడి ఉంటారు. ఈ మాటలన్నీ విని వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రమోలా తను చేసిన తప్పును తెలుసుకుని సిమ్రన్ని క్షమించమని అడుగుతుంది. ఆ రోజు నుంచి సిమ్రన్కి ఆ రోజు నుండి ఇటు తల్లి అటు అత్తగారి దగ్గర నుండి చాలా ప్రేమ పొందుతుంది సిమ్రన్. ఈరోజు మేకప్ అందంగా ఉండాలంజలి. ఈరోజు పెళ్లికి వెళ్తున్నాను. పిన్ని, మీరు దిగులు పడకండి. మేం ముగ్గురం కలిసి మిమ్మల్ని అందంగా రెడీ చేస్తాం. అలా చెప్పి అంజలి తన 2 చెల్లెళ్లతో కలిసి అంజలికి మేకప్ వేస్తున్నారు. దాని తర్వాత ఆవిడ అద్దంలో తన్ను చూసుకుని తనకు మతిపోయింది. చాలా సంతోషించి 5,000 రూపాయలిచ్చింది అంజలికి. అంజలి, మాధురి, అనురాధ ముగ్గురు అక్కచెల్లెళ్ళు. ముగ్గురు బిలాస్పూర్ అనే గ్రామంలో వాళ్ళ అమ్మానాన్నలతో కలిసుంటున్నారు. వాళ్ళు చాలా పేదవాళ్లు. అందుకే ముగ్గురు కలిసి గ్రామంలో ఆడవాళ్లకు మేకప్ వేసే పని ఎంచుకున్నారు. ఆ పని చేస్తూ చేస్తూ వాళ్ళకా పనంటే చాలా ఇష్టమైంది. వాళ్ళ ముగ్గురు ఈ పనులు చాలా గొప్పవారయ్యారు. అందుకే గ్రామంలో ఆడవాళ్లందరూ వీళ్లకే ఫోన్ చేసి పిలిపించుకుంటారు. అలాగే అంజలి కూడా వాళ్ళింటికి వెళ్తుంది. కాని అంజలి వాళ్ల నాన్న మోతీలాల్ ఆ ముగ్గురు పిల్లల పెళ్లిళ్ల విషయంలో చాలా బాధపడుతున్నాడు. తను తన భార్య విమలాతో చెప్తున్నాడిలా, విమల, నాకైతే ఒకటే సమస్య బాధ పెడుతోంది. వీళ్ల ముగ్గురి పెళ్లి ఎలా చెయ్యాలి? అవునండి, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. అప్పుడే అంజలి తన 2 అక్కచెల్లెలతో కలిపి అక్కడికొచ్చి ఇలా చెప్తుంది. చూడండి నాన్న, పెళ్లి చేసుకోవడం అంత ముఖ్యమా? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? ఒకవేళ పెళ్లి కాలేదంటే లోకం రకరకాలుగా మాట్లాడతారు. కాని పెళ్ళైన తర్వాత మేమీ పని చేయకూడదంటే? కాని మాకీ పనంటే చాలా ఇష్టం. అరే అమ్మా, పెళ్లి తర్వాత పని చేయాల్సిన అవసరమేంటి? కేవలం ఇంటి పనులు చక్కబెట్టండి. పని మీ భర్తలు చేస్తారు. కాని అమ్మా, అయితే గీతే ఏం లేదు, పెళ్లి చేసుకోవలసిందే. అంతగా అవసరమైతే నేను ఈ ఇల్లు తాకట్టు పెట్టైనా మీ పెళ్లి చేసి తీరుతాను. ముగ్గురక్క చెల్లెళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. మర్నాడు వాళ్లకొక సంబంధం వచ్చింది. పట్టణంలో కౌసల్య అనే పేరుతో ఒక స్త్రీ ఉంది. ఆమెకు 3 పిల్లలు, రాజీవ్, రాఘవ్ మరియు రాహుల్. కౌశల్య వాళ్ల ముగ్గురికి పెళ్లిళ్ళు చేయడానికి సంబంధాలు చూస్తోంది. అంజలి, మాధురి మరియు అనురాధ ఫోటోలు చూసి కౌశల్య తన పిల్లలకు పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. అప్పుడు దాంతోపాటుగా వరకట్నంగా 3 లక్షలు అడిగింది. మోతీలాల్ తన ఇల్లు తాకట్టు పెట్టాడు. రాజీవ్, రాఘవ్, రాహుల్తో అంజలి, మాధురి, అనురాధకు పెళ్లి చేశాడు. ముగ్గురక్క చెల్లెళ్ళు అత్తవారింటికి వెళ్లారు. అత్తగారింటికి వెళ్లగానే కౌశల్య నియమ నిబంధనలన్నీ వివరించింది. జాగ్రత్తగా వినండి. ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి. మీరందరూ తెల్లవారుజామున 4 గంటలకే లేవాలి. లెగిసి ఇంటి పనంతా చేయాలి. అనురాధ ఇలా చెప్పింది. అత్తయ్యా, ఉదయం 4 గంటలకే లేవాలా? కాని నాకు ఇంత తొందరగా లేచే అలవాటే లేదు. అది విని కౌశల్య కోపంతో ఇలా అరిచి చెప్పింది. అయితే అలవాటు చేసుకో. ఈ ఇంట్లో ఉండాలంటే ఈ నియమాలన్నీ పాటించాలి.
లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపో. లేదత్తయ్య, తను చిన్నపిల్ల కదా, అర్థం కాలేదంతే. మీరు దిగులు పడకండి, నేను తనకు చెప్తాను. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు. నేనెప్పుడు ఏం చెప్పినా కాముగా అవి చెయ్యాలి, అర్థమైందా? అలాగే అత్తయ్య. సరే, వెళ్ళి మీ పని చేసుకోండి. ముగ్గురూ కలిసి ఇంటి పనులు చూసుకుంటున్నారు. ఇంకోవైపు అంజలి భర్త రాజీవ్ ఇంకొక అమ్మాయితో పార్కులో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి పేరు పాయల్. పాయల్ చెప్తోంది, రాజీవ్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నేనుండగా నువ్వింకొక అమ్మాయిని పెళ్ళి ఎలా చేసుకుంటావు? మనం కూడా పెళ్లి చేసుకుందాం పాయల్. నువ్వు కొద్దిగా ఎదురు చూడు. నేను కనుక్కున్నాను, రాఘవ్ ఇంకా రాహుల్ కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా అమ్మ చెప్పిందని ఆ పల్లెటూరు బైతుల్ని పెళ్లి చేసుకోవాల్సొస్తే అప్పుడు ముగ్గురం కలిసి ఆలోచిద్దాం ఎలా చెయ్యాలి అని. అలా అని రాజీవ్ పాయల్కి నచ్చచెప్పాడు. కాని అతనికేం అర్థం కాలేదు. కాని అయ్యిందేదో అయ్యింది. దాని తర్వాత కొన్ని రోజులు అలా గడిచాయి. అంజలి, మాధురి, అనురాధ పూర్తిగా ఇంటి పనులు చేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారు కేవలం పనిచేస్తూనే ఉంటారు. చిన్న చిన్న తప్పులకు కూడా కౌసల్య వాళ్లను తిడుతూ ఉంటుంది. అలానే రోజులన్నీ గడుస్తున్నాయి. కాని మధ్య మధ్యలో వాళ్ళకి బ్యూటీ పార్లర్ పని మీద చాలా కోరిక కలిగేది. అంజలి అక్క, ఒకసారి అత్తయ్యనడిగి చూడు, నాకు మేకప్ వేసుకోవాలనుంది. ఒక్కసారి అడగచ్చు కదక్కా, ఆ పని కూడా నాకు చెయ్యాలనుంది చెల్లి. సరే, అత్తయ్యతో నేను మాట్లాడతాను. అంజలి కౌశల్య దగ్గర పనిచేయడం కోసం మాట్లాడింది. అప్పుడు కౌశల్యకు చాలా కోపమొచ్చింది. నీకెంత ధైర్యం నా దగ్గర ఇలా మాట్లాడ్డానికి? ఈ ఇంటి కోడళ్ళు బయట పనిచేయరు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. అప్పుడు తనకర్థమైంది పనిచేయడం వెళ్ళడానికి అస్సలు కుదరదు అని. కౌశల్య ఆ రోజు సాయంత్రం బయటకు వెళ్ళింది. ఇంట్లో కేవలం వాళ్ల ముగ్గురే ఉన్నారు. అప్పుడే వాళ్ల పక్కింటి జానకి పిన్నిగారు అక్కడికొచ్చింది. ఏంటి పిన్నిగారు, అత్తయ్య ఇంట్లో లేరు, మీరు కూర్చోండి, ఆవిడొచ్చేస్తారు. అరే చూడంజలి, ఏ సమస్యొచ్చి పడిందో. ఇక్కడసలు ఒక్క బ్యూటీ పార్లర్ కూడా లేదు. ఒక్కటే ఉంది, అది కూడా ఈ రోజు లేదు. నేనేమో పెళ్ళికెళ్ళాలి. నేనిప్పుడెలా తయారవను? ఇది విని ముగ్గురికి ఒక ఆలోచనొచ్చింది. పిన్నిగారు, చెప్పాలంటే మా ముగ్గురికి బ్యూటీ పార్లర్ పనొచ్చు. మేం మా ఊళ్ళో చేసేవాళ్లం. కావాలంటే మిమ్మల్ని మేం రెడీ చేస్తాం. అది విన్న జానకి చాలా సంతోషపడింది మరియు ఒప్పుకుంది. అంజలి, మాధురి, అనురాధ ముగ్గురూ కలిసి జానకికి చాలా అందంగా మేకప్ వేశారు. జానకి చాలా ఆనందపడింది. దాంతో వాళ్లకి 3000 రూపాయలిచ్చింది. తీసుకోండి, మీరందరూ నా రూపునే మార్చేశారు. ఇక్కడిలా మేకప్ వేసేవాళ్లే లేరు. అప్పుడే కౌశల్య అక్కడికొచ్చింది. అంజలికి డబ్బులు ఇవ్వడం చూసింది. అది చూసిన తర్వాత కౌశల్య అగ్గిమీద గుగ్గిలమైంది. ఏంటి, నేనొద్దని చెప్పినా కూడా మీరందరూ డబ్బుల కోసం పనిచేస్తున్నారా? నా మాటను ఉల్లంఘిస్తున్నారా? లేదత్తయ్య, మీరలా ఆలోచిస్తున్నారా? అలా కాదు. ఎలానో నాకు కనిపిస్తూనే ఉంది. నా ఇంటి నుండి బయటికి వెళ్ళండి, తక్షణమే వెళ్ళిపోండి. అరే కౌశల్య, ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? వదిలేసేయ్, నీతో తర్వాత మాట్లాడతాను. జానకి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే రాజీవ్, రాఘవ్, రాహుల్ మెడలో పూలదండలతో అక్కడికొచ్చారు. వాళ్లతో పాటు వాళ్ల కొత్త భార్యలు కూడా వచ్చారు. రాజీవ్ ఇలా అన్నాడు, మాకు తెలుసు నువ్వు కోప్పడతావని, కాని మేం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. నేను పాయల్ని ప్రేమిస్తున్నానమ్మా, అందుకనే. నేను పూజని ప్రేమిస్తున్నానమ్మా. కోపం అనేది కాని తర్వాత సంగతి. అది చూసి కౌశల్య ఆనందించింది. మీరు కరెక్ట్గానే చేశారు బాబూ. వీళ్ల ముగ్గురు ఎందుకు పనికిరారు. నేను వద్దని చెప్పినా కూడా వీళ్లందరూ డబ్బు కోసం పనిచేయడం మొదలుపెట్టారు. నేను వీళ్ల ముగ్గురిని ఇప్పుడే ఇంటి నుండి గెంటేస్తున్నాను. అంజలి, వెళ్ళిపో ఇక్కడ్నుంచి. మాధురి, నువ్వు కూడా వెళ్ళిపో. అనురాధ, నువ్వు కూడా. నేను ఈ రోజు నుంచి నా కొత్త భార్యతో ఉంటాను. అంజలి, మాధురి, అనురాధ బాధపడుతున్నారు. కౌశల్య మిగిలిన వాళ్ళందరూ కలిసి వాళ్ల ముగ్గురిని ఇంటి నుండి గెంటేశారు. అంజలి, మాధురి, అనురాధ రాత్రంతా రోడ్డుపైనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయానికి ముగ్గురికి ఆరోగ్యం బాలేదు. అప్పుడే జానకి పిన్ని అక్కడికొచ్చింది. వాళ్ల ముగ్గురిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అక్కడే తెలిసింది ముగ్గురు గర్భవతులని. అంజలి ఏడుస్తోంది. ఇప్పుడేం చెయ్యాలి? మనం ఎక్కడికెళ్ళాలి? మా కడుపులో పెరుగుతున్న బిడ్డలను మేము ఎలా కాపాడుకోవాలి? అంజలి, మీరు ముగ్గురూ నాకు బిడ్డల్లాంటివారు. నేను మీకు సహాయం చేస్తాను. మీ ముగ్గురు నా ఇంట్లో నాతో పాటే ఉండండి. నేనింటి బయట ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తాను. మీ ముగ్గురు అక్కడ పనిచేసుకోండి. చూడండి ఎంతమంది అమ్మాయిలు క్యూ కడతారో అక్కడికి. మీ ముగ్గురికి చాలా బావుంటుంది. వాళ్ల ముగ్గురు జానకి పిన్ని ఇంట్లో ఉంటున్నారు. ఇంటి బయట బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశారు మరియు ముగ్గురు పనిచేసుకుంటున్నారు. జానకి పిన్ని సరిగ్గా చెప్పింది, ఇక్కడ మంచి బ్యూటీ పార్లర్ అనేదే లేదు. అందుకే వాళ్ల ముగ్గురు ఆ పార్లర్ పనిలో చాలా ఉన్నతిని సాధించారు. వాళ్ల ముగ్గురు మనసు పెట్టి పనిచేస్తున్నారు. ఇంకా చాలా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఈ విధంగా వాళ్ల ముగ్గురు అక్కడ ఫేమస్ అయిపోయారు. అక్కడున్నవారందరూ వాళ్ళని ఇష్టపడుతున్నారు. ఈ విధంగానే వాళ్ల ముగ్గురికి చాలా డబ్బు లభించింది. ఇంకోవైపు కౌశల్య ఇంట్లో కంగారు మొదలైంది. ముగ్గురు కోడళ్లు చాలా ఖర్చు పెడుతున్నారు. ఉండగా ఉండగా వాళ్ల దగ్గరున్న డబ్బంతా అయిపోతుంది. వాళ్ళింట్లో పని కూడా చేయడం లేదు.
అందుకే రాజీవ్, రాఘవ్, రాహుల్ ఆఫీస్కి లేటుగా వెళ్తున్నారు. దీని కారణంగానే వాళ్ల ముగ్గురికి ఉద్యోగాలు పోయాయి. వాళ్లు అప్పుల పాలయ్యారు. ఛీ రాజీవ్, నీ దగ్గర అస్సలు డబ్బనేదే లేదు. నీలాంటి బికారితో ఉండలేను. నేనెళ్తున్నాను. పాయల్ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తనతో పాటు ఉన్న 2 కోడళ్లు కూడా వెళ్ళిపోయారు. కౌశల్య ఇలా చెప్తుంది. బాబూ, పద అంజలి దగ్గరికి వెళ్దాం. విన్నాను వాళ్లు చాలా సంపాదనా పరులయ్యారని. పద వాళ్లని వెనక్కి తీసుకొద్దాం. కౌశల్య ఇంకా వాళ్ల 3 పిల్లలు అంజలి దగ్గరికి వెళ్తున్నారు. అంజలి వాళ్ళిద్దరు అక్క చెల్లెలతో బ్యూటీ పార్లర్లో పనిచేసుకుంటుంది. అంతా విని అంజలి ఇలా చెప్తుంది. మీన్ రామ్ వెనక్కి. రాను అంటే అర్థమేంటి? నేను నీ భర్తని. మరియు నేను ఇంకా మీ అత్తని. మాట వినలేదంటే మిమ్మల్ని 3 చితకబాది ఇక్కడే చంపేస్తాను. అప్పుడు మిగిలిన ఆడవాళ్లందరూ అక్కడికొచ్చారు. జానకి కూడా వచ్చింది. ఏంటి కౌశల్య, వాళ్లని ముట్టుకోకో. వీళ్ళని ఆ రోజు ఇంటి నుండి గెంటేసినప్పుడు నీకు గుర్తురాలేదా? వీళ్ళు నీ కోడళ్ళని. ఇప్పుడే వీళ్ళ 4 పట్టుకోండి. పోలీసులొస్తూనే ఉన్నారు. పోలీసులొచ్చారు. వాళ్ళ 4 అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వాళ్లకి కారాగార శిక్ష విధించడం జరిగింది. 3 అక్క చెల్లెలకి స్వేచ్ఛ లభించింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ల 3కి చిన్న చిన్న పిల్లలొచ్చారు. బ్యూటీ పార్లర్ పని కారణంగా వాళ్లు చాలా ధనవంతులయ్యారు. అదేవిధంగా వాళ్లందరూ చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.